హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మన ఉడా లేఅవుట్ పార్క్ దగ్గర హెల్త్ వర్కర్స్ అసోసియేషన్లో మంత్లీ మీటింగ్తో పాటు హెల్త్ వర్కర్స్ అందరూ కలిపి హెల్త్ క్యాంపు జరగడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషలిస్ట్ సెంటర్ వారిసే బీపీ షుగర్ చెక్ చేయబడింది అందరికీ, వచ్చిన వారందరికీ. అదేవిధంగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ వారిసే అందరికీ కంటి పరీక్షలు చేయడం జరిగింది. కావాల్సిన వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చిన వారందరూ సద్వినియోగం చేసుకున్నారు. అదే పలకరించాను నన్నే ఫస్ట్ అడుగుతుంటది ఎప్పుడు లలిత అన్ని డిబేట్ ఉంటున్నారా మళ్ళీ ఓడివే బాగా చెప్పండి రిపీట్ ఇచ్చింటే మీ వెనకాల ఎవడో ఉండాలి. మీరు పడిపోతే ఉండాలా ఉండాలి సోది చూసుకోవాలి. బాగా చెప్పారు, ఎంత బాగుంటుంది. కోడిపళ్ళు రెడ్డి గారు ఆవిడకి కావి రెడీ గారు ఇటమ్మా ఇటు సైడ్ ఇవ్వండి లైన్లో వచ్చారు. ఆదివారం పెట్టి రాదు, అందుకు ఆదివారం పెట్టమంటారు. డయాబెటీస్ వైజాగ్ సెంటర్ అండి. ఇక మాకు వైజాగ్ సంపద కోల్ పక్కన ఉంటుంది సార్, సెపిఎం కాంపౌండ్. ఇది మెయిన్లీ మా ఫోకస్ అంతా డయాబెటీస్ సార్. సో వీఆర్ ద నెంబర్ 1 సార్, నెంబర్ 1 ఇన్ డయాబెటిక్ కేర్ సెంటర్ సార్. అండ్ వీఆర్ గుడ్ ఎన్విరాన్మెంట్ అండ్ పీపుల్ సర్వీస్ ఆల్సో సార్. And we have
పేషెంట్లు ఇంకో ఏమైనా మనకి ఐపీ ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉంటే మనకు చెన్నైలో ఒక బ్రాంచ్ ఉన్నది సార్, మెయిన్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్. 400, 600 అలా షుగర్స్ ఉంటాయి సార్. టిపికల్గా ఛాలెంజెస్ ఉన్నప్పుడు అక్కడ అడ్మిట్ చేసుకుంటాం సార్. చెన్నైలో కూడా గోపాలపురం బ్రాంచ్ ఉన్నది, అక్కడ మెయిన్ సార్. ఇక్కడ ఓపీ ఫెసిలిటీ ఉన్నది సార్. మనకి ఫుడ్ నుంచి మనకి హెయిర్ శాంపిల్స్ వరకు చూస్తాం సార్. అంతే డయాబెటీస్కి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా చూస్తాం సార్. టైప్ 1 చూస్తాం, టైప్ 2 కూడా చూస్తాం. నెక్స్ట్ ఏదంటే మేము హోమ్ కేర్ ఫెసిలిటీ కూడా ఉన్నది సార్. మనకి పేషెంట్లు ఇన్ కేసు రాకపోతే సార్ మన టెక్నీషియన్ ఉంటారు సార్. టెక్నీషియన్ వెళ్ళి వాళ్ళ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు సార్. మనకి సీనియర్ సిటిజన్స్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి సార్. సపోజ్ సమ్ అఫోర్డబుల్ ఉన్న వాళ్ళకి, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వాళ్ళు ఈజీగా క్యాచ్ ఆన్ అవ్వచ్చు సార్. పేషెంట్స్ కూడా అది సార్ మన మెయిన్. షుగర్ లిమిట్ ఎంత ఉండాలి? షుగర్ లిమిట్ ఎంత ఉండాలి? షుగర్ లిమిట్ మామూలుగా 100 బిలో ఉంటే నార్మల్ సార్. 100 కంటే కనుక ముందు 100 కంటే ఉంటాయి, 110 to 140 ఉంటే మనకి ఫాస్టింగ్ లెవెల్స్ ఉంటాయి సార్. తినిన తర్వాత మనకి 200 బిలో లోపు ఉండాలి సార్. సపోజ్ 140 to 200 అంటే నార్మల్ సార్. 200 కంటే ఎగస్ట్రా ఉంటే షుగర్ లెవెల్స్ ఉన్నాయి సార్. అది సార్. HbA1c కూడా 7% కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి సార్, షుగర్ ఉన్నట్టు సార్. 7 లోపు ఉంటే షుగర్ లేనట్టు. దీనికి కాస్ట్లీ ఎంత ఉంటుంది షుగర్ టెస్ట్ చేయడానికి? షుగర్ టెస్ట్ చేయడానికి రేట్ ఎంత ఉంటుంది? షుగర్ టెస్ట్ చేయడం నార్మల్గా 100 రూపీస్ ఉంటుంది సార్. ప్రజెంట్ మేము క్యాంప్ చేస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం. అది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తిన్ను తగిలినట్టు పెట్టండి. ఇంకా లోపల విశాఖపట్నం పోర్ట్, స్టీల్ ప్లాంట్, SBI, ఆల్ మేజర్ కార్పొరేట్ కంపెనీస్ అన్నిటితో కూడా మేము ఐఎఫ్ఐ ఉన్నాము. సో ఎవరైనా కూడా క్యాష్లెస్ ఫెసిలిటీ అనేది యూటిలైజ్ చేసుకోగలుగుతారు. ఇన్ కేస్ నేను పర్సనల్గా ఎందుకంటే ప్రతిసారి విజయప్రసాద్ సార్ కానీ, నాగేశ్వరరావు సార్ కానీ ఎవరైనా కూడా నేను ఫోన్ చేయగానే ఇమీడియట్గా సార్ ఇలా క్యాంప్ పెడదామంటే వచ్చేసండి, పెట్టేసండి. సార్ అయినా ఫోన్ చేసి మీరు ఇమీడియట్గా పెట్టండి, అంతే ఒకటే మాట చెప్తారు. సో మా సైడ్ నుంచి వాళ్ళకి ఏమైనా నేను చేయాలి అనుకుంటే సార్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఏదో కార్పొరేట్ కంపెనీలో ఎంప్లాయీస్ ఆ పక్కన పెట్టేసి ఈవెన్ ఆరోగ్యశ్రీ పేషెంట్ అయినా పర్వాలేదు సార్, మీరు నా దగ్గర పంపించండి. వాళ్ళకి నేను మా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించే బాధ్యత నాది తీసుకుంటాను సార్. నేను నా పర్సనల్గా నేనేం చేయగలుగుతాను తప్పకుండా నేను చేసి పెడతాను సార్. సో మీకోసం నేను చేసి పెడతాను సార్. అదొక్కటే నేను చెప్తాను సార్. అంటే మీకు థ్యాంక్ యూ.